అందరికీ నమస్కారం. కేంద్ర ప్రభుత్వం నుంచి 20వ విడత ఎదురు చూస్తున్న రైతులందరికీ కూడా డబ్బులైతే పడడం అయితే జరుగుతుందన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం తేదీ అయితే ప్రకటించినట్లయితే తెలుస్తుంది. ఈకేవైసీ అలాగే ఫార్మర్ ఐడి పూర్తి చేసుకోవాల్సి అయితే మనకైతే సూచించినట్లయితే తెలుస్తుందన్నమాట. 4,000 రూపాయలు అనేది ఈ యొక్క ఎవరైతే చేసుకుంటారో వీరికైతే డబ్బులు అయితే పడనున్నాయి. దీని కథ ఏంది, కార్ఖాన ఏందైతే మీకైతే పూర్తిగా అయితే వివరించడం అయితే జరుగుతుంది. సో మన ఛానల్ని ఎవరైతే కొత్త చూస్తున్నారో ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. పిఎం కిసాన్ 20th ఇన్స్టాల్మెంట్ అన్నమాట, 20వ విడత అన్నమాట. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పిఎం కిసాన్ కింద యోజన రైతులందరికీ కూడా నేరుగా ఆర్థిక సాయం అయితే అందిస్తుంది. ప్రతి సంవత్సరం చొప్పున 6,000 రూపాయలు 3 నెలలకు ఒకసారి అయితే డబ్బులు అయితే పడాల్సి ఉందన్నమాట. ఇప్పటికైతే మనకు 19 సార్లు అయితే 19వ విడత ఇప్పటికే పూర్తయినదన్నమాట. ఇప్పుడు రైతులందరూ కూడా 20వ దఫాపై అయితే స్వాతంత్ర చర్చ ప్రారంభమైంది అయితే ఇప్పటికే మనకు ఈసారి డబ్బులు ఎప్పుడు అకౌంట్లో జమ అవుతాయి, అలాగే మార్గదర్శకాలు అనేవి ఎలా ఉండబోతున్నాయి, దీనికి సంబంధించి కూడా పూర్తి సమాచారంలో మీకైతే వివరించడం అయితే జరుగుతుంది. సో ప్రతి ఒక్కరికైతే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఈసారి ఈ కేవైసీ పూర్తి చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అలాగే మనకు ఒక కార్డు రూపంలో వచ్చేసి ఫార్మ్ కార్డ్ అయితే ఒక రూపొందిస్తున్నారు. దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయి సమాచారం మీకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఇది యోజన డబ్బులు జూన్ నెలలోనైతే విడుదల అవుతున్నట్లు వార్తలు అయితే వస్తున్నాయి. ఇప్పటికే దీనిపై అయితే మనకు 4,000 రూపాయల పెంపుపై కూడా స్పష్టించినట్లయితే తెలుస్తుంది అనమాట. దీనిపై కూడా అధికారికంగా అయితే ప్రకటన అయితే రానుంది. ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. కేంద్రం తెచ్చిన ఫార్మర్ ఐడి విధానంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాలు రేపటి నుంచి అయితే రిజిస్ట్రేషన్లు అయితే ప్రారంభించనున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి కూడా నేనైతే మీకు ఈ యొక్క ఏదైతే ఉందో ఈ కార్డుకు సంబంధించి కూడా దీనికి సంబంధించి మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి అంటే ఇప్పుడు ఏదైతే ఉందో భూమి గుర్తించడానికి అయితే ఈ యొక్క కార్డు అనమాట. 11 నెంబర్ల ఐడితో రైతు పేరు, ఆధార్, ఫోన్ నెంబర్, పాస్బుక్ వివరాలు, భూమి రకం, సర్వే నెంబర్లు, సాగు చేసి పంట తదితర వివరాలు ఉంటాయి. కేంద్ర పథకాలపై కిసాన్ సంబంధించి ఇదైతే మనకు దీనికి వర్తిస్తుందన్నమాట. హెల్త్ కార్డు కూడా ఈ యొక్క కార్డు అయితే తప్పనిసరి అయితే సూచించినట్లయితే తెలుస్తుంది. అలాగే పిఎం కిసాన్ ఇప్పటివరకు ఎవరికైతే డబ్బులు అందలేదో ఈ యొక్క కార్డు చేసుకున్నట్లయితే అప్లై చేసుకున్నట్లయితే మీకు డబ్బులు కూడా పడడం అయితే జరుగుతుంది అనమాట. బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ చొప్పున రాష్ట్ర ప్రభుత్వాలకు ఎలాంటి దీనికి ఒక ఏదైతే ఉందో నిర్ణయం దీనిపై అయితే డైరెక్ట్ కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది. అందువలన మనకు ఒకటేసారి అయితే జూన్ నెలలోనైతే విడుదల అవుతున్నాయి అన్నమాట. ఈ కేవైసీ ప్రక్రియకు సంబంధించి కూడా అలాగే ఈ కార్డు ఏదైతే వివరంగా నేను చూపెట్టినో మీకు అందరికీ కూడా చెప్పడం అయితే జరిగిందో ఆ కార్డుకు సంబంధించి కూడా మీరు అందరైతే పూర్తి అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ఈ 2,000 రూపాయలు చొప్పున ఇచ్చేది ఏదైతే ఉందో 4,000 రూపాయలకైతే పెంపు చేయాలని అయితే కేంద్ర ప్రభుత్వం అయితే కొన్ని ఆకాంక్షలు అయితే వివరించనున్నదన్నమాట. దీనికి సంబంధించి ఇప్పుడు మీకు ఏదైతే ఈ కార్డుకు సంబంధించి అయితే మీకు చెప్పడం అయితే జరిగిందో ఆ కార్డుకు సంబంధించి కూడా మరీ రోజులలో వచ్చేసి మనకు ఈ కేవైసీ ప్రక్రియ అలాగే ఆ కార్డు అయితే మనకైతే ఉండాల్సి ఉంటుందన్నమాట. ఆ కార్డు ఎవరైతే అప్లై చేసుకున్న వారు ఎవరైతే ఉన్నారో 4,000 రూపాయలకైతే అర్హులు అనేది అయితే మనకైతే కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. దానికి సంబంధించి కూడా ఇప్పుడు మనకి ఏదైతే రైతులు ఉన్నారో రైతుకు సంబంధించి అదొక భూమికి అనేది అయితే మనకు ఆధారం అన్నమాట. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్.